తమ సమస్యలు పరిష్కారం చేయాలంటూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ వర్కర్స్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఏరోబిక్స్ ను ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వానికి చేరే విధంగా నిరసన చేపట్టారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాము. మేము ఈ రోజు 14th డేన నిరవధిక సమ్మెని వినూత్నంగా చేయడం కోసమని గవర్నమెంట్ ఏవైతే మాకు ట్రైనింగ్స్ ఇచ్చిందో అందులో భాగమైన ఏరోబిక్స్ని ఈరోజు మేము టీమ్ చేసుకొని దాన్ని ప్రొజెక్ట్ చేసి గవర్నమెంట్కి మా డిమాండ్స్ తెలిసేటట్టుగా ఈరోజు చేయడం జరిగింది. దాంతోపాటు మాకు ముఖ్యంగా 4 డిమాండ్స్ అన్నీ ఉన్నాయి. మొదటిగా 6 సంవత్సరాలు దాటిన ప్రతి CHOని ఆయుష్మాన్ భారత్ గైడ్ లైన్స్ ప్రకారము రెగ్యులరైజేషన్ చేస్తామని మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఉంది. కానీ ఆ ప్రకారం ఎవరిని రెగ్యులరైజేషన్ అనేది చేయలేదు. దయచేసి ఎవరైతే 6 years కంప్లీట్ చేసుకున్నారో ప్రతి CHOని రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్ ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మేము ఇది గవర్నమెంట్ కి ఆపోజిట్ గా చేయట్లేదు. మా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి మీ వరకు చేరడం కోసం దానికోసం మాత్రమే మేము ఈ సమ్మె అనేది చేస్తున్నాము. దీంతో పాటు సెకండ్ది 23% హైక్ అనేది మాకు ఇవ్వలేదు. దయచేసి అన్ని క్యాడర్లతో సమానంగా NHM అండర్లో మేము కూడా ఉన్నాం కాబట్టి మా క్యాడర్కి కూడా 23%